వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రచారంలో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండి తెలంగాణ వచ్చాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలను ఆదుకుందన్నారు. ప్రతిపక్షాలు కావాలని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, రైతులకు ఇబ్బందులకు గురి చేయడం చేతగానితనమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఈసారి విజయం బీఆర్ఎస్ దే అంటున్న కొప్పుల ఈశ్వర్తో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. నేపథ్యంలో ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసి బీఆర్ఎస్ తరఫున కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. మనం కొప్పుల ఈశ్వర్ గారు ఏ విధంగా ప్రచారాలు జరుగుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో దాదాపుగా ఇప్పటికే 2 విడతల ప్రచారాన్ని పూర్తి చేసుకొని 3వ విడత మేము ప్రజలను కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అపూర్వమైనటువంటి స్పందన. అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వం పైన వారు 10 సంవత్సరాల్లో చేసినటువంటి ఆనాటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పైన ప్రజలు ఎంత ఆసక్తిగా మరి చూస్తూ ఉన్నారు. వారు 10 సంవత్సరాల పాటు ఉన్న సమయంలో 1 ఎకరా కూడా పంట పొలాలు ఎండిపోకపోగా, రైతులకు ఏ రకమైన కష్టం లేకపోగా, సంక్షేమంలో మరి పేదవాళ్ళందరికీ రకరకాల కార్యక్రమాలు అందించి మరి వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు సదుపాయాలు అందించినటువంటి నాయకులు కేసీఆర్ గారు. అందుకే ఈరోజు నీళ్లు లేవు, కరెంటు లేదు, కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు, చాలా అస్తవ్యస్తంగా పరిస్థితి ఉన్నది, రైతు బంధు పడలేదు. ఇవన్నిటి విషయంగా కూడా ప్రజల్లో ఒక అసంతృప్తి మరి ఆవేదన వ్యక్తమవుతుంది. ఇప్పటికే అనేక మంది రైతులు చనిపోయినారు, వాళ్ళని పట్టించుకునేటువంటి నాదులు లేడు. ఇవన్నిటి కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అనేక హామీలు ఇచ్చి మరి ఈరోజు ఏమి పట్టనట్టుగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఇది చాలా బాధాకరం. కాబట్టి ఎన్నికల్లో మాకు మంచి రిజల్ట్స్ వస్తాయని భావిస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో అధికారంలో లేరు, పార్లమెంట్ స్థాయిలో అధికారం వచ్చి ఏం చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. దానిపై తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ యొక్క హక్కులను కాపాడడం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రాంతం యొక్క అభివృద్ధిని కాంక్షించడం కోసం తెలంగాణ ప్రజల యొక్క గొంతుకగా పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో. ఇది లేనాడు ఎవరు లేరు. ఒకనాడు 2 ఎంపీలు ఉండేది. ఆనాడు ప్రశ్నించడం వల్లనే, గొంతెత్తడం వల్లనే, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక విషయాలు పార్లమెంట్లో చర్చించడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈరోజు కూడా తెలంగాణకు సంబంధించి ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది. దాన్ని ఎదుర్కోవడం కోసం, దాన్ని కాపాడుకోవడం కోసం ప్రజల పక్షాన ఖచ్చితమైనటువంటి ఒక ప్రశ్నించే గొంతు, ఈ ప్రాంత సమస్యలను తీసుకెళ్లే గొంతుక కావాలి. అది బీఆర్ఎస్ పార్టీకే సాధ్యం. గతంలో అనేక సంఘటనలు, సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రం యొక్క అస్తిత్వాన్ని కాపాడేటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయమని కోరుతున్నాం. ఇప్పుడు అదేవిధంగా కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు అని చెప్పేసి వారు ఆరోపణ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అంతకంటే పచ్చబద్దాలు ఏముంటాయి? కాళేశ్వరం 1,00,000 కోట్ల తోడు కడితే 1,00,000 కోట్లు ఇంటికి తీసుకుపోయిండా కేసీఆర్? బ్రహ్మాండమైన ప్రాజెక్టు కట్టి 45 లక్షల ఎకరాలకు గీసి సస్యశ్యామలం చేసిండు. బుద్ధి లేని గాడి రోజులు మాట్లాడుతూనే ఉంటారు. అట్లనే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రైతుని అడిగినా చెప్తాడు, ఏ రైతుని అడిగినా చెప్తాడు. ఎందుకు ఇవ్వలే? నీళ్ళు ఎందుకు ఇవ్వలే? 9 నెలల నీళ్లు రాలేదు. నీళ్లు లేకుంటే ఎక్కడ ఏం కాలేదు. 4 నెలలకే మొత్తం అస్తవ్యస్తమైంది. శాతగాని ప్రభుత్వం పెట్టుకొని ఇంకా మీదకెళ్ళి అవినీతి జరిగింది. కాళేశ్వరం పోయింది, 1 పిల్లర్ పోయింది, 2 పిల్లర్లు కాకొచ్చినాయి. ఇప్పుడు మేము చెప్పింది జరిగింది కదా, కాపర్ డ్యామ్ కట్టి నీళ్ళు ఇవ్వచ్చు, ప్రజలను, రైతులను కాపాడచ్చు అని చెప్పిన తర్వాత కూడా మరి మొన్నటిదాకా ఎందుకు చేయలే? 209 మంది రైతులు చనిపోయినారు. ఎవరికి ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పాలి? 20 లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినాయి. ఎవరు వాళ్ళని కాపాడాలి? అసలు ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా? ఇటువంటి దరిద్రం మాటలు చెప్పే ప్రజలను రెచ్చగొట్టిండ్రు. అవి ప్రజలకు అన్నీ అర్థమైపోయాయి. బ్రహ్మాండంగా ఉంది ప్రజల ఆదరణ. తప్పకుండా మేము పార్లమెంట్ పెద్దపల్లె కాదు, దాదాపుగా చాలా నియోజకవర్గాలలో ప్రజల మద్దతుతో గెలుస్తాం. అయితే మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా ఆదరిస్తున్నారని కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.